అండి. మీకు అదే విధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మాట్లాడుతున్న ఈ డిబేట్ లో మాట్లాడుతున్న అంశాలను చూస్తున్నాం. కనీసం దీపావళి పండుగ ఉన్నది, దీపావళి అక్కడ ఓటర్లు హిందువులు కూడా ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయింది మిత్రుడు. కేవలం భుజగింపు రాజకీయాలు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల గురించే ఏకరువు పెట్టిండు. చాంతాడంతా క్వశ్చన్ అడిగినట్టున్నా కదా, ఆ క్వశ్చన్ నేను అడిగాను యాక్చువల్ గా. అదే మీరు అడిగినరు, వారు ఇంకా మొత్తం ఏకరువు పెట్టిండు. అంటే హిందువులకు ఏం చేసినామని చెప్పలేదు. హిందువుల గురించి ఆడ ఓటర్లు కాదు, ఓట్ బ్యాంక్ రాజకీయం ఏంటంటే ముస్లింలకు మేము అది చేసినాం ఇది చేసినాం మొత్తం. మహమూద్ అలీ కాడ చూసుకుంటే షాది ముబారక్ కాడికి మొత్తం తీసుకొని వచ్చిండు మిత్రుడు. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఇదే విధంగా సంతుష్టీకరణ రాజకీయాలు చేయండి. ఇప్పుడు అక్కడ ఈ పార్టీలు, రెండు పార్టీల పరిస్థితి ఏంటంటే, రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ముస్లిం ఓట్ల మీదనే ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మజ్లిస్ పార్టీ అభ్యర్థిని తెచ్చి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయిస్తుంది. ఆడ నథింగ్ బట్ మజ్లిస్ ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఆడ పోటీ చేస్తున్నది. కాకపోతే టికెట్ కాంగ్రెస్ పార్టీ, బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆయన ఎంఐఎం అభ్యర్థి, ఎందుకంటే ఆయనే చెప్పిండు, మా ఓవైసీ గారు నా గురువు, రేవంత్ రెడ్డి గారు నా మెంటార్ అని చెప్పి, గాడ్ ఫాదర్ అని చెప్పి. కనుక మాకు ఏం అభ్యంతరాలు లేవు. అందరు గమనిస్తున్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఎవరు మీరు ఈ విధంగా రాజకీయం చేస్తా ఉంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసి అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకు వేయాలండి ఈ రెండు రాజకీయ పార్టీలకి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు చెప్పిండు మాదే అది సిట్టింగ్ స్థానం అని చెప్పి. మీ సిట్టింగ్ స్థానాలన్నీ కూడా పోయినాయి కదా, మీ సిట్టింగ్ స్థానాలు అన్ని పోయినాయి కదా, ఎంపీ ఎలక్షన్లలో పోయినాయి కదా. ఇంకెక్కడ ఉన్నాయి సిట్టింగ్ స్థానాలు అని? మన కూడా మీ సిట్టింగ్ స్థానం ఉన్నదా? మీకు కంటోన్మెంట్ లో సిట్టింగ్ స్థానమే ఉండే కదా, ఎందుకు పోయింది? ఎందుకు అని అంటే మిమ్మల్ని అసలుకి ఇప్పుడు ఇర్రెలవెంట్ అండి. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల లోపల బీఆర్ఎస్ పార్టీ అనేది ఇర్రెలవెంట్ పార్టీ. ఆ పార్టీకి స్థానం లేదు తెలంగాణ రాష్ట్రంలో అనేది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా నిక్కచ్చిగా చెప్పిండ్రు. దాని తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లలో చెప్పారు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల చెప్పారు. కనుక ఇప్పుడు ఉండే పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండి సీట్ను కోల్పోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, రేవంత్ రెడ్డి గారికి తన కుర్చీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి లోపాయికారిగా ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకొని వారికి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల మేయర్ పీఠం ఇస్తామని చెప్పి అనుబంధ అగ్రిమెంట్లు తయారు చేసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారము ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి వారు మద్దతు ఇవ్వాలి, వీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారికి మేయర్ పీఠానికి మద్దతు ఇవ్వాలని చెప్పి లోపాయికారు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగానే ముగ్గురు పిల్లల నిబంధనను కూడా తీసేసారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో అది ఎంఐఎం పార్టీకి ఇచ్చిన కానుక. మేడం జ్యోత్స్న గారు, ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీస్ ఎన్నికల లోపల మద్దతు ఇచ్చినందుకు వారికి ఇచ్చిన కానుక ముగ్గురు పిల్లల నిబంధన తీసేసి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల అందరూ మీరే పోటీ చేయండి, మీరే అన్ని జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల కార్పొరేటర్లు గెలవండి, మీరే మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోండి అని చెప్పి అడగకనే ఇచ్చిన కానుక ఇది. కనుక ఇదంతా గమనిస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని నిలువరించడం కోసం ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. జూబ్లీహిల్స్ లో మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, మీరు సంక్షేమం గురించి చెప్తా ఉన్నారో, అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారో, ప్రతి పైసా కేంద్రం నుంచి వస్తుంది. అరే వీరు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లని ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు కదా, వీరు వాటా ఎంత, కేంద్ర వాటా ఎంత? 1,11,000 రూపాయలు కేంద్ర వాటా ఇస్తా ఉంది ఇందిరమ్మ ఇండ్లలో ఒక్కొక్క ఇంటికి. ఆ ఇంటిని కానీ వీరు నిస్సిగ్గుగా మేము ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి పేరు పెట్టుకుంటారు. పెట్టండి మరి, మీకు అంత నిబద్ధత ఉంటే ఇందిరమ్మ, లేదు మీకు అంత ప్రేమ ఉంటే ఇందిరమ్మతో పాటు వాజ్పేయి గారి పేరు పెట్టండి, ఇందిరమ్మ వాజ్పేయి గారి ఇల్లు అని చెప్పి పెట్టండి. ఇంకా సంతోషపడతారు కదా, ప్రజలకు కూడా తెలుస్తుంది కదా ఎందుకు ఈ దొంగ నాటకాలు ఆడతారు. కనుక అసలుకి ఏమున్నదండి కాంగ్రెస్ పార్టీకి? ఏమున్నది? చెప్పుకొని పోవడానికి ఇదో మేము 2 సంవత్సరాల పాలనలో ప్రజాపాలన అని చెప్పి చేసినాం కదా. అరే మేము ఒకవైపు జిఎస్టీ ట్యాక్సెస్ తగ్గించి మేము ప్రజలకు దీపావళి కానుక ఇస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి? ప్రత్యేకించి ఇప్పుడు మీరు తగ్గిస్తే వాళ్ళకి తగ్గదా అండి? రాష్ట్రానికి కూడా తగ్గదా? ఒకటే నిమిషం మేడం, జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల ఇదేంది రాబోయే జూబ్లీ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గంగా జంట నగరాల్లో ఉండే ఆర్టీసీ బస్సుల ఛార్జీలను పెంచిర్రండి.
ఒక 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 మీరు కూడా బస్సులలో అప్పుడప్పుడు ప్రయాణిస్తారు అంటే మీకేమో ఉచితం అనుకుంటా. చాలా మటుకు బస్సుల ఛార్జీలు పెంచారు హైదరాబాద్ లో రోజు 1 కోటి రూపాయలు. ఈ హైదరాబాద్ జనాల జేబులు చిల్లులు కొట్టే విధంగా. కనుక ఏం చేసిండ్రని ఈ ప్రభుత్వానికి లేదనుకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి మద్దతుగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారండి. కర్రు కాల్చి వాత పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. అది జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచే ప్రారంభం అవుతుంది. భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగిస్తుంది. ఎందుకు అనంటే అక్కడ నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలను చూస్తున్నారు. అక్కడ నుంచి వస్తున్న నిధుల ద్వారానే ఇక్కడ ఏదైనా ఇప్పుడు దిలీప్ గారు ఎంపీ ఎలక్షన్స్ లో డౌట్ లేదు ప్రధాని మోదీ గారి చరిష్మాతోని వర్కౌట్ అవుతుంది అనుకుంటే, ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఆస్పెక్ట్ లో ప్రజలు ఆలోచిస్తారా? ఎందుకు కాదు మేడం, ఇప్పుడు ఏం ఆలోచన చేయకుండా వేసిండ్రు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంతకుముందు కూడా వేయలేదు కదా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలే కదా, అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మలే కదా. ఇప్పుడు ఏం అభివృద్ధి చేసిండ్రని ఏమి ఉరగబెట్టిర్రు హైదరాబాద్ సిటీకి అని చెప్పి చేస్తారు. అంటే హైడ్రా అనే పేరుతోటి మొత్తం కూలగొట్టడం కోసం ప్రయత్నం చేయడం వల్ల మీకు ఓట్లు వేస్తారా? మీరు విధ్వంసం సృష్టించారు హైదరాబాద్ లో. ఉన్న తర్వాత మీకెందుకు అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు, ఏది కూడా చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయడానికి కోసం సిద్ధంగా, అందుకే ఎంఐఎం పార్టీని ముందర పెట్టుకున్నారు.